2 సార్లు ఎంపీగా గెలిచిండు బండి సంజయ్. ఆయనకు ఓట్లేసిన వాళ్ళు మాత్రం నాకు హిందువులు ఓట్లేసారు కాబట్టి నేను గెలిచినా అని మాట్లాడుతున్నారు. అందులో హిందువుల ఓట్లే పడ్డాయి అనేది మీకు ఎలా తెలుస్తుందండి బండి సంజయ్ గారు? మీ మీద అభిమానం లేకున్నా పార్టీ మీద అభిమానం ఉన్న వాళ్ళు ముస్లిమ్స్ లేరా? క్రైస్తవులు లేరా? ఇంకొకరు లేరా? కొంతమంది నిన్ను అభిమానించి కూడా వేసేటోళ్ళు ఉంటారు, ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్ ఏ మతస్థులైనా కూడా. నాకు హిందువులు వేస్తేనే నేను గెలిచిన, నాకు హిందువులు సపోర్ట్ చేస్తేనే నేను గెలిచిన అని మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? 2 సార్లు గెలిచిండ్రు, 19లో గెలిచిండ్రు, 24లో గెలిచిండ్రు. ఇది హిందువులు మాత్రం వేస్తేనే నేను గెలిచిన అని చెప్పేసి మీరు ఎలా చెప్తున్నారు? అంటే హిందువుల ఓట్లు మాత్రమే పడతాయి అనేది మీకేమన్నా పైకెళ్ళి దేవుడు చెప్పిండా మీకు? ఈ మధ్యకాలంలో మాట్లాడుకొచ్చిండు, నా శ్వాసలో హిందువు అనేది ఎప్పుడైతే ఆగిపోతుందో నా ప్రాణం కూడా ఆగిపోతుంది, నేను చచ్చిపోయినట్టు అని అన్నాడు. ఇప్పుడు దీన్ని ఏమంటారు? హిందువులు ఇప్పుడు మీరు లేకముందు కూడా హిందుత్వం ఉందండి. మీరు పుట్టకముందు హిందుత్వం ఉన్నది, మీ తాతలు పుట్టకముందు కూడా హిందుత్వం ఉంది. గత 3-4 వేల సంవత్సరాల నుంచి హిందుత్వం ఉంటుంది. నా శ్వాస నాకు బీజేపీ, నువ్వు పుట్టుడుతోనే నేను బీజేపీ కన్వేసుకోబట్టిలా అని మీరు. నేను మొత్తం నా శ్వాస ఆగిపోతే, నా మాట నా నోట్లోకి వెళ్ళి నా గొంతులోకి వెళ్ళి హిందుత్వం ఆగిపోతే నా ప్రాణం ఆగిపోయినట్టే అని మాట్లాడుతున్నారు. సరే, అది మీ పర్సనల్. కానీ ఇది ఎలా ఉంది అని అంటే, మరి హిందువులు ఈ హిందుత్వానికి వచ్చేసరికి నేను బీసీ, నువ్వు ఎస్సీ, నువ్వు ఎస్టీ, మరి ఇవన్నీ కొట్లాటలు జరుగుతున్నాయి కదా, కుల హత్యలు జరుగుతున్నాయి కదా. ఎప్పుడన్నా ఎక్కడికైనా పోయి పరామర్శించాలా మీరు? ఫలానా హిందువును ఒక ముస్లిం చంపిండు అని వాటి పేరు మాత్రం రాసుకొని బరాబరి చదువుతున్నారు మీరు స్పీచ్లల్లా. మరి ఇదే ఒక ఓసీఓ, ఒక బీసీఓ, ఇంకో కులం పేరుతోనే ఒక క్యాండిడేట్ని దాడులు చేసి చంపుతున్నారు అంటే దానికి ఆడిపోయి మీరు పరామర్శిస్తున్నారా? హిందువులే కదా, వారు హిందువులే, వీళ్ళు హిందువులే, మరి అందరూ హిందువులరా భయ్, ఎందుకు ఈ విధంగా కులాల పేరుతో కొట్టుకుంటున్నారని ఎక్కడన్నా స్పీచ్లలో మాట్లాడిలా? ఏమైనా స్పీచ్లు ఇచ్చిండ్రా?